ఫ్రెండ్స్, ఇజ్రాయెల్‌లో కేర్ గివర్‌గా వర్క్ చేసే వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్‌కి సోషల్ వర్కర్ వచ్చి హెల్త్ చెకప్ చేస్తారు. అండ్ మనకున్న ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారని చెప్పి నేను లాస్ట్ టైం వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో ఈ రోజైతే గనుక నేను ఏదైతే ఏజెన్సీ త్రూ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానో, మా ఎంప్లాయర్ దగ్గర నేను వర్క్ చేస్తున్నానో, ఆ ఏజెన్సీ నుంచి ఇప్పుడు సోషల్ వర్కర్ వస్తున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో వచ్చిన తర్వాత ఇక్కడ నాకున్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకు ఏదన్నా నీడ్ ఉందా లేదా అనే విషయాలు కనుక్కోవడం జరుగుతుంది. సో ఎంప్లాయర్ తోని అండ్ నాతో కూడా డిస్కస్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇది ఇజ్రాయెల్‌లో పనిచేసే ప్రతి కేర్ గివర్‌కి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. זה אותו מטפל שהיה פה לפני חצי שנה? כן, הוא שנה אצלי בדיוק. אוקיי. והסתדרתם עם כל התשלומים? מה אז אשתך שאלה אותי? הכל בסדר. הכל בסדר? כי היא שאלה אותי לגבי... טוב, זה היה בהתחלה. אתה הולך עם הניפון. את רוצה לשתות משהו? לא, לא, תודה. You like to drink something? No, thank you. איך המצב הבריאותי שלך? מגדיר אותו תקין, יש... תקין, אז לא הייתי לוקח. לא, זה יותר פיזית, לא? לא, אז אני מתקשר בהליכה. כן. אז הוא זה... ליווי, טיפול אישי, כל זה. הוא שלי. יש לי אוטו. אז הוא לוקח אותך מעולה? נק, אותי. יש לו רישיון. חשוב. מה? כן, אני קיבל במקום, בשום בעיות. מה, עשו לו המרה או שהוא ישב והוציא? מה? עשו לו המרה של הרישיון או שצריך להוציא מחדש? לא, הוציא לו רישיון... עשו המרה לרישיון שלו כנראה. כן. כי יש מדינות שלא נותנים, שצריכים לעשות הכל מחדש. לא, לא. זה יצא טוב. כל מה שבלי בירוקרטיה. זה מצוין. בירוקרטיה גם בתחומים אחרים, אבל גם זה. כן. ולגבי הלב, סוכר, הכל בסדר? כן. על זה אני שואלת, אתה לא מתאשפז לעתים קרובות או דברים כאלה? לא. הכל תקין. לא רק, יש לי סטומה, הוא עוזר לי בזה. אוקיי. סטומה, הוא מחליף לי את הבסיס של הסטומה, אבל את יודעת מה זה סטומה. שקיות, אני בעצם. אתה לא הראשון, אתה לא היחיד. לצערי יש מלא אנשים עם זה. אני יודעת שלא. אז זה חשוב שהוא ידע... לא, הוא מטפל. מי עושה קניות? אשתי. היא גם נוהגת? גם הוא. הוא מבשל, מה עושה הכל? מנקה. בישול גם? מה? בישול? מבשל. הכל. Do you have friends? No, here no. I have a friend here. He's my friend. This is better. Yeah. Do you have the day off? I have, but I'm not taking. You don't. No. The room for you have? Yeah, I have room.
Vergisst doch. Da. Egal. Bye-bye. ఎప్పుడైతే మీరు ఒక ఎంప్లాయర్ ఫ్యామిలీలో మీరు జాయిన్ అవుతున్నప్పుడు మీ శాలరీ డీటెయిల్స్ అండ్ బోనస్, వీక్లీ ఆఫ్, రెస్ట్ టైం ఇవే కాకుండా వీటితో పాటు షబాత్ పాకెట్ మనీ అండ్ షబాత్ మనీ, దాంతోపాటు ఓవర్ టైం ఇన్ కేస్ వాళ్ళకి మీ డ్యూటీ అవర్స్ కంటే కూడా ఎక్కువ గంటలు మీరు పని చేయవలసి వస్తే కనుక దానికి వాళ్ళు మీకు ఓవర్ టైం మనీ పే చేయవలసి ఉంటుంది. ఇది 1 అవర్కి 50 షెకెల్గా ఉంటుంది. సో దీనికి కూడా ఒక బుక్ మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. మీరు ఎన్ని గంటలు ఓవర్ టైం డ్యూటీ చేశారు అనేది అది మీకు సేమ్ డే కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీతో పాటు మీకు అది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన ఏజెన్సీ నుంచి వచ్చిన సోషల్ వర్కర్ ఎంప్లాయర్తో అండ్ మనతో కూడా మాట్లాడిన తర్వాత మన రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ మన ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇలాంటి వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ కి ఉన్న హెల్త్ ఇష్యూస్ ని బట్టి మనం కొన్ని బుక్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా మన ఎంప్లాయర్ హాస్పిటలైజ్డ్ అయినప్పుడు మనం డాక్టర్కి అది చూపించడానికి వీలుగా ఉండేలాగా మనం ప్రతిదీ కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే బీపీ రీడింగ్స్ కానీ, షుగర్ రీడింగ్స్ కానీ, బాడీ టెంపరేచర్ రీడింగ్స్ కానీ, ఈ రీడింగ్స్ అన్ని కూడా మనం ఒక బుక్ లో మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోషల్ వర్కర్ మన రూమ్ ను విజిట్ చేసిన తర్వాత మన ఫుడ్ డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత మన శాలరీ డీటెయిల్స్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఆన్ టైం మీకు శాలరీ పే చేస్తున్నారా లేదా, శాలరీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే శాలరీ విషయంలో ఆన్ టైం పే చేయకపోతే కనుక మనం ఆ విషయాలు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అదే కాకుండా మన శాలరీ ఇంక్రిమెంట్ కానీ, మన బ్రేక్ టైము, తర్వాత వచ్చేసి మన వీక్లీ ఆఫ్ గురించి కానీ, మన రెస్ట్ టైం గురించి కానీ, తర్వాత మన బోనస్ అమౌంట్ గురించి కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే టైంలో మనం వాళ్ళకి ఈ విషయాల్లో మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళకి చెప్పడం తోటి వాళ్ళు ఇమీడియట్ గా ఎంప్లాయర్ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫెసిలిటీస్ అన్ని మనకి అందేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇలా సోషల్ వర్కర్లు 6 months ఒకసారి వచ్చి హెల్త్ ఎలా ఉంది అండ్ రూమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఎంప్లాయర్తో కూడా మాట్లాడతారు. ఎక్కడైతే మనం పని చేస్తున్నాం అక్కడ కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం అండ్ మనల్ని కూడా అడుగుతారు వర్క్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం ఇప్పుడు చెప్పవచ్చు. ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూసారు కదా సోషల్ వర్కర్ వచ్చారు ఆల్రెడీ మా ఎంప్లాయర్ తోటి నాతో కూడా మాట్లాడారు. అండ్ నా రూము, నా వాష్రూమ్ అండ్ నాకు ఇచ్చే ఫుడ్ గురించి కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ నా రూమ్ కూడా వచ్చి చూశారు. సో అన్ని ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. సో అన్నీ చెక్ చేసుకుని తను వెళ్ళిపోయారు ఇప్పుడు. థ్యాంక్ యూ.